హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే క్యారెట్ ఆలుతో కర్రీ చేస్తానండి. అది ఎలా చేయాలో మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మొదటిగా గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయిలో మనకి సరిపోయినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక కొన్ని పోపు గింజలు, 2 ఎండుమిర్చిని ఇట్లా చిదుముకొని వేసుకుందామండి. ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వడానికి మనం గరిటెతో ఇట్లా కలుపుకుంటే సరిపోతుందండి. నేనేమో ఒక 6 వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, అవేమో చిన్నవి ఒక 6 తీసుకున్నాను అనమాట. వాటిల్నేమో కచ్చాపచ్చిగా దంచుకొని ఆయిల్లో వేసుకుందామండి. ఒకటేమో పెద్దది ఆనియన్ తీసుకున్నాను, 4 పచ్చిమిర్చిని తీసుకున్నానండి. నేను ఇవి స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కదండి క్యారెట్, అందుకనే పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. కారాన్ని ఎక్కువ యాడ్ చేసుకుంటానండి. ఉల్లిపాయ ముక్కల్ని ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా ఆ తాలింపులోని వేసేసుకుందామండి. ఇవి కొంచెం మగ్గాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం. ఇందులోనే నేను మీడియం సైజు టమాటాలని 2 తీసుకున్నానండి. అవి ముక్కల్లా చేసుకొని తాలింపులో వేసుకున్నానండి. తొందరగా కుక్ అవ్వడానికి నేను ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఇది పెట్టి టమాటా కాబట్టి ఈ సీజన్లో మనకి ఇవే దొరుకుతాయి కదండి. అదే నాటు టమాటా అయితే తొందరగా కుక్ అవుతుంది అనమాట. పెట్టి టమాటా కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి నేను గరిటెతో కొంచెం ఇట్లా మ్యాష్ చేసుకుంటున్నానండి. అది అయిపోయినాక ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా ఆయిల్లో మగ్గినాక మనం సపరేట్గా కోసి పెట్టుకున్నాం కదండి క్యారెట్ ముక్కల్ని, ఆలుగడ్డ ముక్కల్ని అందులో వేసేసుకుందామండి. వేసుకొని నీట్గా ఆ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా కలిసేటట్టు మనం వేసుకున్న ఈ క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు కూడా నీట్గా కలిసేటట్టు గరిటెతో నీట్గా కలుపుకుందామండి. కలుపుకొని ఇది 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందామండి. చూడండి, మూత తీయంగానే మీకు చిన్నది ఆయిల్లో మగ్గినాయండి ముక్కలు. నీట్గా అడుగు పట్టకుండా నీట్గా కలిసి పెట్టుకోండి, ఎందుకంటే ఇవి ముక్కలే కాబట్టి అడుగు పట్టేస్తుందండి. చూసుకొని కలుపుకుంటే సరిపోద్దండి. ఆ ముక్కలు నీట్గా కలుపుకున్నాక మనకి సరిపోయినంత కారాన్ని కూడా వేసుకుందామండి. కారం వేసుకొని ఈ ముక్కలన్నీ టమాటా ముక్కలు, ఆనియన్స్ ముక్కలు, మనం వేసుకున్న ఈ ముక్కలు కూడా మొత్తం కలిసేటట్టు ముక్కలు పట్టేటట్టు నీట్గా కలిపి పెట్టుకుందామండి. కలిపి పెట్టుకొని ఇందులోనే మనకి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. నేను తక్కువ వేసుకుంటున్నానండి. మనం వాటర్ వేస్తాం కదండి ముక్కలు ఉడకడానికి, ఆ టైంలోని ఇప్పుడు నేను తక్కువ వేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు సరిపోతుంది అని కొంతమంది తెలిసే వాళ్ళకైతే ఇప్పుడు వేసుకున్నా ఏం కాదండి. నేను ఒకవేళ ఎక్కువ అవుతుందేమో కాన్సెప్ట్తోనే నేను తక్కువ వేసుకుంటున్నానండి, అప్పుడు వేసుకోవచ్చని. సాల్ట్ వేసుకొని నీట్గా కలిసి పెట్టుకొని కలుపుకున్నాక మనకి సరిపోయినన్ని వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ముక్కలు ఉడికేంత వరకు. చాలామంది తెలిసే ఉంటుందండి, క్యారెట్తో చాలా రెసిపీస్ చేస్తారు కదా. క్యారెట్ ఆలుతో ఫ్రై కూడా చేస్తారు, ఆలుగడ్డతో కూడా చాలా రెసిపీస్ చేస్తారు కదండి. కొంతమందికి తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని కాన్సెప్ట్తో నేను వీడియో తీస్తున్నానండి. చూడండి, మూత తీసి చూసుకుంటున్నామండి. ఆలుగడ్డ సగం ఉడికింది, ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. ఇప్పుడు మనం మీకు ముందు చెప్పాను కదండి, సాల్ట్ కొంచెం తక్కువ వేసుకున్నానండి. నేను ఉడికేటప్పుడు వేసుకుందాం అనేసి అన్నాను కదా, ఆ సాల్ట్ కొంచెం నాకు సరిపోలేదండి. నేను ఇప్పుడు వేసుకుంటున్నాను, చూడండి చూపిస్తాను. సాల్ట్ వేసుకున్నాక గరిటెతోని నీట్గా కలుపుకొని మళ్ళీ ఒకసారి చూద్దామండి సరిపోయిందా లేదా అని. నాకు సరిపోయిందండి, సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇంకా 2 నిమిషాలు అయితే
ఆలుగడ్డ కూడా బాగా నీట్గా కుక్ అయిపోద్దండి. మూత పెట్టుకొని తీసుకున్నాం కదండి, చూడండి కర్రీ రెడీ అయిపోయిందండి. కొంచెం గ్రేవీలాగా అయ్యేంత వరకు ఇలాగ మనం వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా కుక్ చేసుకుంటే మనం ఫ్రైతోనైతే కొంచెం కలుపుకోవడానికి ఇబ్బంది, కానీ ఇట్లా గ్రేవీ లెక్కన మనం టమాటాలు అవి వేసినాం కాబట్టి చారు ఒకవేళ లేకపోయినా కూడా ఇది వేసుకొని ఒకవేళ పెరుగు వేసుకున్నా కూడా లాస్ట్లోని మనకి గ్రేవీతోని కలుపుకోవడానికి నీట్గా ఉంటుందండి. ఇది చపాతీతోనైనా రైస్తోనైనా బాగుంటుందన్నమాట. అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అంతేనండి మనకు ముక్క ఉడికిందా లేదా అనేది కూడా మీకు చూపించాను చూడండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. అంతేనండి.